ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. VA పై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. ట్రైలర్ అయితే వచ్చింది కదా, ఎలా యా బ్లాస్ట్ అయిపోయింది మ్యామ్. ఆ సినిమాలో ఎట్లా బ్లాస్ట్ ఉన్నాయో దురంధర్ 2 మూవీలో ఆ ట్రైలర్లో అయితే బ్లాస్ట్గా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ దురంధర్ 1 ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ద వరల్డ్. సో అది కలెక్షన్ పరంగా చూసుకుంటే అరౌండ్ 13 crores వరకు కలెక్షన్ చేసింది. దాన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ 6 months కంప్లీట్ అవ్వకముందే దురంధర్ 2 వస్తుంది. ఇది వరల్డ్ వైజ్గా 2000 crores కలెక్షన్ చేసినా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే దురంధర్ 1 అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి అన్ని కలెక్షన్స్, ఈవెన్ ఆ డైరెక్టర్ కాదు, ఆ రణ్వీర్ సింగ్ హీరో కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా అది కలెక్షన్స్ అద్భుతంగా వచ్చాయి. ఈ దురంధర్ 2 అయితే ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నాయి కాబట్టి ఇది డెఫినెట్గా 2000 crores కలెక్షన్ చేయబోతుంది. ఇందులో మాధవన్ గారు కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యారు, ఒక విలన్గా, పొలిటీషియన్గా అద్భుతంగా యాక్టింగ్ చేశారు. ఇంతవరకు మాధవన్ గారిది ఓన్లీ రొమాంటిక్ ఓరియంటెడ్లోనే చూసుకున్న ఒక పొలిటికల్ లీడర్ కోణంలో మాధవన్ గారు ఎలా నటించారు. లాస్ట్ టైం చూసుకుంటే అక్షయ్ ఖాన్ బ్లాస్ట్ చేశాడు. ఎందుకంటే విలనిజాన్ని అతను ఎప్పుడు హీరోగా చేసి సడన్గా ఒక విలనిజాన్ని చూపిస్తే ఆ సాంగ్ అయితే షేక్ చేసేసింది వరల్డ్ వైజ్గా. అది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్. ఆల్రెడీ రణ్బీర్ సింగ్ గురించి మనకు తెలుసు, అగ్రెసివ్, అన్ని స్టైలిష్గా ఉంటాడు. ఇందులో రణ్బీర్ సింగ్ని 2 ఓరియంటెడ్లో చూస్తాం. యంగ్ అండ్ మాఫియా డాన్లా 2 ఓరియంటేషన్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఈ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అవబోతుందని నా ఫీలింగ్ మ్యామ్. ఎస్, దట్ మ్యూజిక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ ఇన్ దురంధర్ 1లో చూసాము. అదే కంటిన్యూటీ, అదే బ్యాక్గ్రౌండ్ అయితే ఇందులో కూడా చూస్తున్నాం. ఇది డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది కాబట్టి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ ఇన్ ద వరల్డ్ అని చెప్పడంలో ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇది పొలిటికల్ డ్రామాని బేస్ చేసుకుంటూ మాఫియా అన్ని ఓరియంటెడ్లో ఉండబోతుందని నా ఫీలింగ్ మ్యామ్. పార్ట్ 2 ఇంత తొందరగా ఫాస్ట్ వచ్చిన మూవీ అయితే దురంధర్ 2 కదా. ఎస్, ఆఫ్ కోర్స్ ఆల్రెడీ దీన్ని ముందుగానే 75% షూట్ అయిపోయింది. దురంధర్ 1 హిట్ అవడం వల్ల వెంటనే దీన్ని రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఆ యొక్క బేస్ని కంటిన్యూ చేయాలనేదే ఇలా ఒపీనియన్ నా ఫీలింగ్ మ్యామ్. ఎస్, ఆఫ్ కోర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది మనకి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర తెలంగాణలో అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, నో డౌట్ ఎట్ ఆల్. ఎలాగ సినిమా ఉన్నా ఇక్కడైతే బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ ఇప్పుడు ఉస్తాద్ అనేది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి మేబీ పోటీ ఉంటుంది. బట్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ స్పెషల్, ఈయన కలెక్షన్స్ ఈయనకు ఉంటాయనేది నా ఫీలింగ్.